సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలన్నిటితో కూడా కలిసి ఈరోజు మౌనిక కుటుంబ సభ్యులతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని. ఎందుకని మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని మేము కోరుకుంటున్నామంటే, మొన్న ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది అంటే పూర్తిగా కంప్లీట్ కాకుండానే ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాము అని చెప్తూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఇంకా పూర్తి కాలేదు, మాకు టెక్నికల్ ఎవిడెన్స్ అంతా ఇంకా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, తర్వాత నిర్ధారిస్తాం అంటూనే మరొక పక్క నేరస్తుడు ఏదైతే చెప్పారో దాన్నే జరిగినట్లుగా యాసిస్ గా ఆయన మాట్లాడుతున్నారు. ముక్కు నోరు మూసేస్తే చనిపోదా, అదే విధంగా ఆమె ఐడి కార్డు కోసం గొడవ పడ్డారు, పెనుగులాడారు కాబట్టి అరవద్దని చెప్పేసి అన్నాడు, నోరు మూసాడు అందుకని చనిపోయింది. ఆయన ఒక మాట అన్నాడు, బేసిక్ అతనే నేరస్తుడేం కాదండి అన్నాడు. ఇంత రేరెస్ట్ రేర్ కేసుగా ఇంత క్రూరంగా ఈ జరిగిన సంబంధించిన ఇన్సిడెంట్ ని అతనేం నేరస్తుడేమి కాదండి, ఇట్లాగా క్షణికావేశంలో జరిగింది, అదే విధంగా ఎట్లా డిస్పోజ్ చేయాలో అర్థం కాక ఈ విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడారు. అయితే అతను అంతా వ్యవహరించడమే కాకుండా సాక్ష్యాన్ని మాఫీ చేసే విధంగా ఇక్కడ నుంచి అమ్మాయి తలని చేతులను తీసుకొని వెళ్లి ధారపారంలో దహనం చేయడానికి ప్రయత్నం చేయడం, రాత్రిపూట అంటే పగలే సామూహికంగానే వెళ్ళడానికి భయపడే ప్రాంతంలో రాత్రిపూట అతను ప్లాన్ గా తీసుకెళ్లి తగలబెట్టిన వ్యక్తి తను భయపడ్డాడని అందుకని వేరే వాళ్ళకి చెప్పారని చెప్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించి చాలా అనుమానించేది. అతను అనంతరంగా సరెండర్ అయితే వాళ్ళు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు తలుపులు పగలగొట్టి మేము వెళ్ళాము లోపల మేమంతా చూసామని అంటున్నారు. మరి సరెండర్ అయిన తర్వాత ఆ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాల్సినంత అవసరం ఏమి ఉండదు. కాకపోతే మరి ఇవన్నీ కూడా ఏం జరిగి అనేక అనుమానాలను తావిచ్చే విధంగా దర్యాప్తు వ్యవస్థ అనేక వచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే విధంగా పారదర్శకంగా దర్యాప్తు వ్యవస్థ యొక్క విషయాలు ఉండాలి. ఆ విధంగా కాకుండా అనేక సంబంధించిన అతను నేరస్తుడు ఏదైతే చెప్తున్నాడో రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నేరము సంబంధించింది ఎట్లా జరిగింది అని చెప్పేసి రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఇలా చేశాను అలా చేశానని అతను చెప్తున్న కథనం ఏదైతే ఉందో, ఒకళ్ళు ఉన్నారో ఇద్దరు ఉన్నారో, నేరస్థలం అవునో కాదు, ఏం జరిగిందో అంతకుముందు ఏం జరిగిందో ఒక విక్టిమ్ బ్లేమింగ్ అనేది మొత్తం కూడా సమాజంలో జరగకూడదు. ఒక నేరస్తుడు అతను జరిగినప్పుడు నేరస్తురాలుగా ఈమెను ముద్రించే పరిస్థితి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి విక్టిమ్ బ్లేమింగ్ ఏదైతే ఉందో, దళిత మహిళగా ఆమె ఉన్నది, అదేవిధంగా ఈ రోజు పేద మహిళలుగా ఉన్న వాళ్ళ సంబంధించిన మీద ఇట్లాగా బ్లేమింగ్ చేయటము, ఈ నేరము జరగడానికి కారణము ఆమె ప్రవర్తన ఈ విధంగా జరగడానికి కారణమైంది అని ఒక రకమైన సామాజిక ఆమోదాన్ని పొందడానికి ఏదైతే నేరస్తులు వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారో అట్లాంటి ప్రయత్నానికి నా సామాజిక ఆమోదం అనేది ఇవ్వడం సరికాదు. ఆ విధంగా ఆలోచించవద్దని ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తున్నాము.